హాయ్ అండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అయితే తెలపిండి బీరకాయ చేస్తున్నానండి. ఈ తెలపిండి అన్నది నువ్వులు ఎంత మంచియో ఈ తెలపిండి కూడా అంతే మంచిది. పిల్లలు పెద్దవాళ్ళకి కూడా మంచిగా తినొచ్చు. మామూలుగా ప్లెయిన్‌గా కూడా తినేయొచ్చు ఈ కూర అన్నది. రైస్‌లోకి గానీ, చపాతీల్లోకి గానీ, ప్లెయిన్‌గా గానీ చాలా బావుంటది ఈ కూర అన్నది. ముందుకొస్తే ఒక గ్లాసుడు పిండయితే తీసుకోవాలి. అందులో రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని, ఏరుకొని పక్కన పెట్టుకున్నాక, మనం కళాయి పెట్టుకొని 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి ఒక గ్లాసుడు పిండికి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడే 4 పచ్చిమిరపకాయలు సన్నంగా తరుక్కున్నాయి. అలాగే ఒక ఉల్లిపాయ పొడవుగా చీరుకున్నాయి. ఈ ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం ఉడికించుకున్న తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మళ్ళీ బీరకాయ ముక్కలు సన్నగా తరుక్కునే బీరకాయ ముక్కలు వేసుకొని అవి ఉడుకుతున్నాక ఎప్పుడైతే ఇప్పుడు తెలపిండి అన్నది ఒక గ్లాసుడు పిండి తీసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాసుడు పిండి తీసుకోవాలి. అవి ఉడికించుకోవాలి. మనకి అయితే ఇంత పొడుగు వచ్చేయాలండి కూర అయితే. చాలా పొడుగు వస్తేనే కూర అన్న టేస్ట్ వస్తుంది. బీరకాయన ఇది బాగా నీళ్ళు అన్నవి లేకుండా ఇంకిపోవాలన్నమాట. మగ్గిపోయాక కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకున్న తర్వాత కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని 4 ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నవి కూడా వేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత మనం తెలపిండి అన్నది ముందు ఉడకబెట్టుకున్న కూర కూడా దీంట్లో తాలింపు వేసుకుని కలిపేసుకుని ఫ్రై చేసేసుకుంటామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.